హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాల్టి వీడియోలో మనం స్ట్రీట్ స్టైల్ చికెన్ పకోడా ఎలా చేసుకోవాలో చూసేద్దామా. ఫస్ట్ దీనికి కావాల్సిన పదార్థాలు: నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న స్కిన్లెస్ చికెన్. నేనైతే ఇక్కడ 500 గ్రామ్స్ తీసుకున్నాను. తర్వాత ఒక రెమ్మ కరివేపాకు, కొద్దిగా పుదీనా, కొత్తిమీర, 3 పచ్చిమిర్చి అండ్ 1 లెమన్. తర్వాత ఇప్పుడు నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్లోకి కొద్దిగా సాల్ట్ అండ్ 1/4 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ కారం, తర్వాత చిటికెడు పసుపు అండ్ 1/4 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా యాడ్ చేసి అండ్ ఇందాక కట్ చేసి పెట్టుకున్న నిమ్మకాయని కూడా అందులో పిండేసి బాగా మిక్స్ చేసుకుంటున్నానండి. ఇదంతా బాగా ఆ చికెన్ పీసెస్కి కారం అవన్నీ పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. అలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అవన్నీ ఉన్నాయి కదా, వాటిని కూడా యాడ్ చేసుకోవాలి. పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు అండ్ ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కార్న్ఫ్లోర్ కూడా యాడ్ చేసేసి బాగా మిక్స్ చేసుకోండి. ఆ కార్న్ఫ్లోర్ పిండి అంతా దానికి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోండి. ఇలా కార్న్ఫ్లోర్ అంతా ఆ చికెన్ పీసెస్కి పట్టేలాగా మిక్స్ చేసుకున్న తర్వాత నేను ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకొని ఇంకొకసారి మిక్స్ చేసుకుంటున్నానండి. ఈ ఆయిల్ యాడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ పీసెస్కి ఆ మాయిస్ట్ అనేది బాగుంటుందండి. అందుకని ఆయిల్ యాడ్ చేసుకొని ఇంకొకసారి మిక్స్ చేసుకొని ఇంకా మ్యారినేట్ చేసేసుకుంటున్నాను. మ్యారినేట్కి 2 to 3 hours సరిపోతుంది. బట్ నేనైతే హాఫ్ డే మొత్తం ఉంచానండి, సో దట్ ఇంకా బాగా వస్తాయి క్రిస్పీగా అని చెప్పేసి. అండ్ ఆ మసాలాస్ అన్ని చికెన్ పీసెస్కి బాగా పడతాయని హాఫ్ డే మొత్తం మ్యారినేట్ చేసుకున్నాను. బట్ 2 to 3 hours అయినా కూడా సరిపోతుంది. అలా మ్యారినేట్ చేసుకున్న దాన్ని నేను ఇంకా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుంటున్నానండి. ఒక్కొక్క పీస్ వేసుకొని అవి బాగా రెడ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకొని తీసేసుకోవచ్చండి. అండ్ ఇందులో మనం ఆయిల్ పీల్చుకునే అట్లాంటి పదార్థాలు కూడా ఏం యూజ్ చేయలేదు కాబట్టి ఆయిల్ తినని వాళ్ళు ఉన్న, హెల్త్ కాన్షియస్నెస్ ఉన్న వాళ్ళు ఉన్నా కూడా ఒకేషనల్లీ వీటిని తినొచ్చు, ఏమీ ప్రాబ్లం ఉండదు. చూసారు కదా వీడియోలో చికెన్ పకోడా రెడీ అయిపోయింది. ఇలా ఒక బౌల్లో టిష్యూ పేపర్స్ తీసేసుకొని అందులో పెట్టేశాను, సో దట్ ఏమైనా ఎక్సెస్ ఆయిల్ ఉన్నా కూడా టిష్యూస్లోకి పీల్చేసుకుంటుంది అని చెప్పేసి. చూసారు కదా కలర్ కూడా బాగా రెడ్గా బాగా వచ్చాయి. నేను ఏ ఫుడ్ కలర్ యూజ్ చేయలేదండి, బట్ స్టిల్ క్రిస్పీగా రెడ్గా మనకి స్ట్రీట్లో ఎలా దొరుకుతుందో అలాగే వచ్చాయి. తర్వాత లెమన్ అండ్ ఆనియన్స్తో సర్వ్ చేసేసుకుంటే చికెన్ పకోడా రెడీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. ఛానల్లో మరిన్ని కుకింగ్ వీడియోస్ ఉన్నాయి, చూసి లైక్ చేసి షేర్ చేయండి. బాయ్.